అసలు ఈ మధ్యకాలంలో భారతదేశము ఆపదలో ఉంది, భవిష్యత్తు భద్రంగా లేదు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, బంగారం కొనకండి, ఇలాంటి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు? ఇతనిలో ధైర్యము లేకుండా ఎందుకు పోయింది? కేవలం ఈ యొక్క యుద్ధాల కారణమేనా? ఈ పెట్రోల్ డీజిలే కారణమా? లేకపోతే భారతదేశంలో ఏదైనా ఆపద ముంచుకొస్తోందా? ఏమిటి అనేటువంటి విషయం ఎవరికి బోధపడుతున్నది. అయితే ఒక రకంగా చూసుకున్నట్టయితే మొట్టమొదట ఇతని యొక్క జాతకం ఏం చెప్తోంది, ఎలా ఉంది కనుక మనం చూసుకున్నట్టయితే ఇతను తులా లగ్నంలో పుట్టి ఉన్నాడు కనుక ఇతను పుట్టింది ఎప్పుడు అని అంటే 17వ తేదీ సెప్టెంబరు 1950. ఆ తర్వాత సమయము 10:30 మెహసానాలో పుట్టాడు. ఈ యొక్క పుట్టినటువంటి విషయంలో మనకి చంద్రమహార్ దశలో ఈయన ఒక రకంగా రాజ్యం ఏలటం అనేటువంటిది జరిగింది. ఇక మూడోసారి కనుక తీసుకున్నట్టయితే కుజమహార్ దశ. ఈ కుజుడు మారకుడు, ఎంచేతనంటే తులా లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి కనుక ఈ ద్వితీయ సప్తమాధిపతి ఎప్పుడైనప్పటికీ కూడా మరి మారకుడు అవుతాడు. అటువంటి మారకుని ఒక దశలో ప్రస్తుతం బుధుడి యొక్క అంతర్దశ జరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క కేతు మహార అంతర్దశ జరగబోతోంది. మరి ఈ బుధుడు ఏమిటి త్రిశాంశలో ఎలా ఉన్నాడు అనకన్నా తీసుకున్నట్టయితే అక్కడ మిథున లగ్నం అవుతోంది. మళ్ళీ రవి కానీ కుజుడు కానీ ఆ తర్వాత ఈ బుధుడు కానీ వీళ్ళు వ్యయంలో ఉన్నటువంటి పక్షంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితిగా మనకు కనపడుతోంది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మరి ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం విషయంలో ప్రశ్నార్థకంగా ఉందో, ఆయన ఆరోగ్యం కొంచెం బాగోలేదు అని అనిపించిందో, మరొక విషయంలో భద్రత లేదు కూడా అని తోస్తోందో, మరి ఆయనకి ధైర్యం అనేటువంటిది కోల్పోవడం అనేటువంటి సహజం. ఏ రకమైనటువంటి ధైర్యాన్ని ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే సహజంగా ప్రకృతి వాతావరణాలు ఇవన్నీ కూడా బీభత్సాలు ఈ యొక్క 2026, 27, 28 ఉంటాయని మనం ముందునే చెప్పుకుని ఉన్నాం. అయినప్పటికీ కూడా భారతదేశం ఎంత సమృద్ధికరమైనటువంటిది అంటే వ్యవసాయమే మనకు ముఖ్యం కాబట్టి మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరీ ఇంత ఆందోళన పడడం, మరీ ఇంత భయపడడం ప్రజలకి మంచిది కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందని అంటే మనకి నరేంద్ర మోడీ గారి జీవితంలోనే ఒక సెట్ బ్యాక్ అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఆయననే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏదైనా విషాదకరమైనటువంటి వార్తలు వినవలసి వస్తుందా అని ఒక ప్రశ్న నాకు కనిపిస్తోంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోడీ గారు అతి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిందే, తప్పదు మరి.